హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే 5 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరి మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ని వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక 5 మినిట్స్ అందులోకి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోండి. ఒక 2-3 యాలకులు కూడా వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు అందులోకి టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమోటా ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు అందులో ఒక కప్పు దాకా పెరుగు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అలాగే అందులోకి కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా అయితే చేయాలి. అందులోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. బియ్యం కొలతలు అయితే చెప్తాను చూడండి, ఎన్ని బియ్యం వేస్తే సరిపోతుంది అనేది. ఇప్పుడు ఒక పొడవైన గ్లాస్ తీసుకొని అలా 3 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 4 గ్లాసులు ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి. కొంచెం యాలకులు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 70% ఉడికించుకోండి రైస్ని. ఇప్పుడు ఒక 70% ఉడికిన రైస్ని అందులోకి వేసుకోవాలి. వేసి దమ్ పెట్టేయడమే. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అలాగే ఎగ్స్ పెట్టేసి
ప్లేట్ పెట్టేసి అలాగే దానిపైన బరువైన వస్తువు పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు దమ్ పెట్టేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. ఇలా ఇంట్లోనే ఎగ్ బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.